ముఖ్యమంత్రి పక్కన బాబాయ్, ప్రధానమంత్రి పక్కన తాను ఉంటూ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేరువైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గం కమిటీ మండలం రాజపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చుతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో ప్రజలకు, అధికారులకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించాయన్నది వైసీపీ నేతలు గ్రహించాలన్నారు. ఉద్యోగాల కోసం అలమటిస్తున్నాం. మనం అందరం పిల్లలకి చదివిస్తున్నాం, ఉద్యోగాలు లేవు. అటువంటి సమస్య కూడా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పెట్టినటువంటి ఒక సంతకం, మళ్ళీ డిఎస్సి టీచర్ ఉద్యోగాలు సుమారు 16,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ తీసినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లో చేసినటువంటి ఘనతని తెలియజేస్తున్నాను. ఇలా ఎన్నో కార్యక్రమాలు, ఒక పక్కన కష్టాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం డెవలప్ చేయాలని ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం, మరొక పక్కన కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది రానున్న కాలంలో ఏదైతే ఈ 100 రోజుల్లో చిన్న ఫౌండేషన్ మనం వేసుకున్నామో, ఈ ఫౌండేషన్ మరింత బలోపేతం చేసుకుని భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని ప్రజల అందరికీ కూడా ఒక నమ్మకం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ పార్టీకి ఆశీర్వదిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజా ప్రభుత్వంగా నడవాలి. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు కొనసాగించాలి. గత ప్రభుత్వంలో ప్రజలకి ఏ మంచి కార్యక్రమాలు జరిగాయో దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కానీ దురదృష్టవశాత్తు ఎంతమంది ముఖ్యమంత్రులైనా అందరూ దాన్ని కొనసాగించారు. కానీ 2019-24 ఈ రాష్ట్రానికి ఒక దుర్దినం పట్టింది, ఒక శని పెట్టింది. ఆ శని ఎవరు, ఆయన పేరు కూడా నేను చెప్పదలచలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.